Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. గుండుబాస్ సినిమానైతే నేను అనుకునే ఈ ముగ్గురు మొనగాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ కానివ్వరబ్బా. నాకు డౌట్ వస్తుంది నైట్ నుంచి. వీళ్ళు థియేటర్లు ఇవ్వడం పక్కకు పెడితే ఏంటంటే గుండుబాస్కి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేయాలనో అన్నీ క్రియేట్ చేస్తారు. నాకు తెలుసు, అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే మెసేజ్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు వాగే వాగుడు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి. నువ్వు ఎలా ఉండగలవో ఇండస్ట్రీలో అన్నట్లు మాట్లాడితే ఏంటి, ఎవడబ్బు సొమ్ము ఇక్కడ? ఎవరు ఇక్కడ పుట్టుకతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవరు క్రియేట్ చేయలేదు కదా. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది పెద్దవాళ్ళు, ఎంతోమంది గొప్ప దర్శకులు, గొప్ప నిర్మాతలు సినిమాలు చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రియేట్ అయింది. ఎవరు వచ్చినా కూడా సింపుల్గానే వస్తారు, సింపుల్గా వచ్చి ఇక్కడ ఎదుగుతారు, డెవలప్ అవుతారు. ఇప్పుడు దిల్ రాజు మాయ ఉన్నాడు. సో ఈ దిల్ రాజు అన్న మాయో అన్నో ఏదో ఒకటి రిలేషన్ కలుపుకోవాలని చెప్తున్నా. సో ఈ దిల్ రాజు అన్న చేసే పని ఏంటి? ఫస్ట్ ఎక్కడున్నాడు? ఆర్పి రోడ్లో ఉన్నాడు. అందరికీ తెలిసిన విషయమే. ఒక చిన్న బోల్డ్ షాప్ పెట్టుకునేసి అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి ఏంటి ఎదగాలనుకున్నాడు, డిస్ట్రిబ్యూషన్ వింగ్లోకి వచ్చాడు. స్టెప్ బై స్టెప్ ఎన్నో ఆటుపోట్లు పడ్డాడు, ఈ స్టేజ్కి వచ్చాడు. అది మర్చిపోతే ఎట్లా? తన కష్టం మర్చిపోతే ఎట్లా? మేము కూడా అక్కడి నుంచే వస్తున్నాంగా. వచ్చేసి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నాదే, నా ఎడం చేతి కింద పెట్టుకున్నానంటే ఎట్లా? తప్పబ్బా. అందరికీ మంచి చేయాలి అనుకుంటే ఆ ఎదుగుదలని ఎవడూ ఆపలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఫస్ట్లో రిజెక్షన్, వ్యతిరేకత, విమర్శ, అవి అన్నీ వచ్చాయి. ఓడిపోవడం. ఒకసారి గెలిచి కూర్చున్నాడు. నిజాయితీగా ఉన్న మనిషికి, 10 మందికి సహాయం చేయాలనుకున్న మనిషికి టైం పడుతుందేమో, ఆడే పర్మనెంట్గా ఉంటాడు. కానీ తొక్కేయాలి, అందరినీ తొక్కేసి పైకి రావాలి, సో చిన్నోళ్ళని పెద్దోళ్ళని వెనకేసి మిందేసి పైనేసి కిందేసి తొక్కేయాలనుకుంటే ఇదిగో ఇలాంటోడు బయటకు వస్తాడు, నాలాంటోడు బయటకు వస్తాడు. నా గుండుబాస్ సినిమాని మీరు ఆపచ్చేమో, థియేటర్లు ఇవ్వకుండా ఆపచ్చు. లేదు, ఏదో ఒక మాయ చేసి నా నోరు ముగించాలని ట్రై చేయొచ్చు. అది ఆ నోరు మూతబడే నోరు కాదు నాది. నా నోటికి కంపు ఎక్కువ, మీరు వాసన ఎక్కువ, వీడు మరీ దారుణంగా ఉన్నాడు అనుకున్నారేమో. యాసిడ్. మీరు టాప్ టు బాటం ఎటు చూసినా కూడా యాసిడే ఉంటుంది నాకు. నేను ఒక్కటి మాట్లాడుతున్నా, చిన్న సినిమాని డిస్టర్బ్ చేయొద్దు. మీరు డిస్టర్బ్ చేస్తున్నారు ఆల్రెడీ. దిల్ రాజు రూపంలో బాగా డిస్టర్బెన్స్ జరుగుతుంది. చిన్న సినిమా అసలు మనలాంటి చిన్న సినిమాలకు ఆయన నోటీస్ కూడా ఉండవు. ఎవరైనా కూడా అడపాదడప ఆ దిల్ రాజు గడపకి, అడపాదడప ఏంటి, ప్రతి కూడా వెళ్ళాల్సిందే అక్కడికి. చిన్న సినిమాలు వెళ్ళకపోవచ్చు కానీ, వెళ్ళే ఛాన్స్ కూడా ఇవ్వకపోవచ్చు కానీ, మీడియం రేంజ్ సినిమాలన్నీ ఆయన గడప దొక్కాల్సిందే. ఆయన ప్రసన్నం చేసుకుంటేనే సినిమా నీట్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలు అంటే ఆల్మోస్ట్ నాని ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఏ ప్రొడక్షన్ జరిగినా కూడా కమ్యూనికేషన్కి వెళ్ళాల్సిందే, అన్నా నా థియేటర్లు అన్నా అని చెప్పేసి. అలా తయారైపోయింది, మీకు అర్థం కావడంలే. నాని రేంజ్ ప్రొడక్షన్సే మీడియం రేంజ్ ప్రొడక్షన్స్ అంటే మనలాంటి చిన్న సినిమాలు, అది కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే సినిమాలు నోటీసుకుంటాయా? అసలు కనీసం కన్సర్న్ కూడా చేయరు, టైం కూడా ఇవ్వరు. మరి మన మనుగడ ఎట్లా? చిన్న సినిమాల మనుగడ ఎట్లా? మొత్తం ఆక్యుపై చేసుకొని నాదే రాజ్యం, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పిందే సినిమా, నేను రిలీజ్ చేసేది సినిమా అంటే ఎట్లా బా? నా గుండు బాస్ని మీరు ఆపే ప్రయత్నం చేస్తారు, నాకు అర్థమైపోతుంది. ఆ మెసేజ్లు, ఆ గోల చూస్తే అర్థమైపోతుంది. అటాక్ స్టార్ట్ అన్నట్టు ఉందన్నమాట. ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడుతున్నారు, వాటి గురించి కూడా చెప్తా. ఇప్పుడు నా గుండు బాస్ సినిమాని థియేటర్లో రిలీజ్ కానివ్వరు అనుకుందాం కాసేపు. మీ వర్షన్కే వస్తున్నా. ఏం చేయగలరు? మహా అయితే మీరు అంతే చేయగలరు. నా నోరును వేయించగలరా? నేను చెప్పే నిజాలని ఆపగలరా? ఇది సోషల్ మీడియా యుగం అబ్బా, ఎవరిని ఆపలేరు. ప్యూర్లీగా చెప్తున్నాను, ఈ ముగ్గురే
సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం. వీళ్ళే ఒక పక్క చిన్న సినిమాని చంపేయాలని చూస్తున్నారు, ఒక పక్క పెద్దవాళ్ళని తొక్కేయాలని చూస్తున్నారు. పెద్దవాళ్ళంటే నీతిగా, నిజాయితీగా ఒక సాధారణ మనిషి అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అనే రూపంలో సినిమా ఇండస్ట్రీలో అందరికీ పెద్ద దిక్కయ్యారు. ఆయన్ను తొక్కేయాలని చూస్తే ఊరుకుంటామా? నాతో సహా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ లేకుండా ఎవరు పైకి రాలేదు. ఇది ఓపెన్ హార్టెడ్గా ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, ఇంక్లూడింగ్ మా ఐకాన్ బాబుతో సహా. ఆయన ఇన్స్పిరేషన్, ఆయన వెనక లేకుండా ఎవరు, ఈ ఐకాన్ బాబు ఎవరు, ఆయన వెనక లేకుండా ఈ అల్లుమాయ ఎవరు? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి భజన చేసావుగా దిల్రాజు, భజన చేసి ఆయనతో ప్రొడక్షన్ చేసావుగా ఒకటి. ఆ ప్రొడక్షన్ చేసే టైంలో పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే కాళ్ళకు చేతులకు ఎంపలాడుతున్నావుగా. అంటే వాళ్ళతో సినిమాలు చేయాలి, వాళ్ళ వాళ్ళ చేసిన సినిమాల మీద డబ్బులు రావాలి, డబ్బులు వెనకేసుకోవాలి, దండేసుకోవాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయాలి ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఏది ఉండదు, అన్నీ ఇండైరెక్ట్గా జరుగుతుంటాయి. తొక్కేయాలని చూస్తారా? ఏంది తొక్కేది? చింతకాయ పచ్చడి తప్పబ్బా. అటుపక్క మెగా ఫ్యామిలీని దొక్కాలని చూస్తున్నారు, ఇటుపక్క మాలాంటి చిన్న సినిమాలను దొక్కాలని చూస్తున్నారు. ఎవరో రండి, కమ్యూనికేషన్ రండి, ఇది ప్రొఫెషనల్గా మాట్లాడుకుందాం. ఊరికే ఇక్కడ నేను అరుస్తున్నాను అనుకో, పెంట అవుతుంది అంతా. ప్రొఫెషనల్గా మాట్లాడేసుకునేసి నా గుడ్ బాస్కి థియేటర్లు ఇవ్వండి. మరి నేను మీ ఆఫీస్కి వచ్చేసి బాబా అని అనుకునే రకం కాదు. మీరు అలా వెళ్తే కనీసం మా మొహం కూడా చూడరు మీరు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం మా ఓట్లు కావాలి. అప్పుడు మాత్రం ఎక్కడ లేని ప్రేమలు కనిపిస్తాయి ఆ ఎంట్రీ టైంలో. ఓటేసేటప్పుడు వస్తే ఇంకా అసలు ఎన్నో జన్మల బంధం ఇది అన్నట్టుగా కౌలించుకుంటారు. కానీ మా సినిమాలకు థియేటర్లు ఇవ్వడం మాత్రం మనసు ఒప్పదు. ఏం దిల్రాజు అన్న, ఏందన్నా ఇది? పెంటాపారం చేస్తున్నావు, ఊరుకోరు మాలాంటి వాళ్ళు. మీ మీద యుద్ధం చేస్తామని అని చెప్పట్లే, వ్యాపారాలు నీట్గా చేసుకుంటారన్నా. చిన్న సినిమా స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు మొన్న ఏదో మీటింగ్ పెట్టారు, స్పెషల్ షో ఇవ్వండి అన్నా అని చెప్పేసి మేము డిస్కస్ చేస్తున్నాం. అది ఎన్ని సంవత్సరాల నుంచి డిస్కస్ చేస్తున్నావునా? చెప్పన్నా దిల్రాజు, నువ్వే చెప్పు. ఛాంబర్లో మీరే ఉన్నారు, కౌన్సిల్లో మీరే ఉన్నారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో మీరే ఉన్నారు, అన్నిట్లో మీరే ఉన్నారుగా. ఏ చిన్న సినిమా స్పేస్ ఇస్తే అని పోతారా? ఏందన్నా చిన్న సినిమాని ఇలా సతాయిస్తున్నారు? తప్పన్నా. నేనేం మిమ్మల్ని ఇబ్బందిగా మాట్లాడడంలే, మా సమస్యల గురించి మాట్లాడుతున్నా. మీరు అడ్డుపడితే మీరే అడ్డుపడుతున్నారు కాబట్టి మీ గురించి నేను మాట్లాడుతున్నాను. లేక నాకేం దూలనా పొద్దున్నే మాట్లాడడానికి? అన్నీ తప్పన్నా, అది మీరు చేసేది తప్పు. ఎక్కడైనా మాట్లాడతా నేను, ఎంత పెద్ద నెట్వర్క్లో అయినా మాట్లాడతా. మీరు తప్పు చేస్తున్నారు. అటుపక్క మెగా ఫ్యామిలీ టార్గెట్ చేస్తున్నారు, ఇటుపక్క చిన్న సినిమాలను టార్గెట్ చేస్తున్నారు. మొత్తం పెత్తనం అంతా మీదే అన్న. సినిమా ఇండస్ట్రీ అంతా ఏం పోయే కాలం అన్న ఇది? ఇప్పుడు నీ వీడియోలు చూసిన తర్వాత నాకు స్పేస్ ఇవ్వండి మరి మాట్లాడడానికి. పోనీ సూర్య నువ్వు మాట్లాడే తప్పు అనుకోండి, నిలదీయండి నన్ను. మీరు తప్పు చేస్తున్నారన్నా. మీరు ముగ్గురు కుమ్మక్కైపోయి సినిమా ఇండస్ట్రీని సంకనాకిపించాలనుకుంటున్నారా? ఎవరు ఊరుకుంటారన్నా? మేము సినిమా ఇండస్ట్రీలోనే బతకాలి, సినిమాల కోసమే వచ్చాం, అన్నీ వదులుకొని వచ్చాం. సినిమాలు చేస్తాం, బాగానే ఉంది. ఏదో నానా సంకలు నాకి సినిమాలు చేస్తాం. ఆ సినిమాలు జనాల వరకు వెళ్ళకపోతే ఏందన్నా? మా బతుకుల మీద, మా కడుపుల మీద కొడతారా? మీరు అఫిషియల్గా మీరు రెస్పాండ్ అవ్వనా? మీ నెంబర్లు అన్నీ ఉన్నాయి నాకు, మీకు డైరెక్ట్గా మెసేజ్లు పెట్టచ్చు, ఈ వీడియోలు మీకు పంపచ్చు. అట్లా చేయట్లే, నేను అఫిషియల్గా మాట్లాడుతున్నా. నేను రెస్పాండ్ అవ్వనా? దిల్రాజన్న రెస్పాండ్ అవుద్ది, కరెక్ట్ కాదన్న ఇది. నాకు గుండుబాస్ సినిమాకి నాకు థియేటర్లు కావాలి, షేర్ బేస్డ్, అన్నిటికీ ఓపెన్గా ఉంది. ఖాళీగా ఉన్న థియేటర్లు అంటున్నా. ఎవడో పనికిమాలోడు మెసేజ్ పెట్టాడుగా ఖాళీగా ఉన్న థియేటర్లు అని చెప్పేసి. ఇప్పించరా బాడకవు? దిల్రాజన్నకు చెప్పి ఎవడు ఇప్పించు మరి నా సినిమాకు థియేటర్లు. ఊరికి ఇంటర్నెట్ ఉంది కదా అని మెసేజ్ పెట్టడం కాదు. నాకు మెసేజ్ పెట్టే కొంచెం చూసుకొని పెట్టండి, తాట తీరిపోద్ది.
నా గుండుబా సినిమాకి మీరు థియేటర్లు ఇవ్వరని నేను అంటున్నా. ఇవ్వండి మరి, ఇచ్చి మీ అభిమానాన్ని చాటుకోండి చిన్న సినిమా మీద. మీరు మళ్ళీ నేను ఏదో ఊరికి వీడియోలు పెట్టి వదిలేస్తాను అనుకుంటున్నాను. నా నంబర్ నోట్ చేసుకోండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి అన్న. నేను మీకు ఫోన్ చేయను, అన్నీ ఉన్నాయి, అందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, పర్సనల్ నెంబర్స్ అన్నీ. నా నెట్వర్క్ నాకు ఉంటుంది కదన్నా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, చిన్న సినిమాలు మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఏమంటావు దిల్రాజనా? వీళ్ళంత త్వరగా రెస్పాండ్ అయితే నా సినిమా రెడీగా ఉందన్న, ఫస్ట్ చూడన్నా. ప్రసాద్ ల్యాబ్లో ఒకసారి కాదు 10 సార్లు చూడు. డబ్బులు మావే, ఆ రెంట్ మేమే పే చేసుకుంటాం. ఏది ప్రసాద్ ల్యాబ్లో మేం కట్టాల్సిన అవసరం లే. వచ్చి సినిమా చూడు, నచ్చితే తీసుకో, నచ్చకపోతే పడేయి. ఎందుకు నచ్చలేదో చెప్పు, ప్రెస్కి చెప్పేయి. ఇది పనికిమాలిన సినిమా, ఎందుకు పనికిరాని సినిమా అని చెప్పు. ఓపెన్గా హర్టెడ్గా మళ్ళీ ప్రెస్ వాళ్ళకి వేస్తా సినిమాని, మళ్ళీ ప్రెస్ వాళ్ళకి వేస్తా. వాళ్ళు కూడా చెప్పాలి కదా మీరు చెప్పింది. నా సినిమా బాగుంటే తీసుకో, చెప్తున్నా కదా. 2 గంటల సినిమా, హాఫ్ అన్ అవర్కి ఒకసారి బ్రేక్ ఇస్తా. ప్రతి హాఫ్ అన్ అవర్లోనూ మీరు నవ్వకపోతే బాంచత్ సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటా నేను. థ్యాంక్ యూ సో మచ్.